నా కలల కథనం. అందరికీ నమస్కారం. నేను మీ లావణ్యంలోని కథానిక కవితను. ఈరోజు మనం వినబోయే స్టోరీ ప్రేమతో నీ జతగా నేను పార్ట్ 38. రాహుల్ గదిలోకి వెళ్ళి చాలాసేపు అయినప్పటికీ చిట్టి ఇంకా రాకపోవడంతో అతను కంగారు పడుతూ కిటికీ వద్దకు వెళ్ళి బయటకి చూస్తూ ఉన్నాడు. అతని కళ్ళతో చుట్టూ చూస్తూ ఒక టేబుల్ వద్ద చిట్టి కూర్చొని ఉండడం చూసి హమ్మయ్య అనుకున్నాడు. కానీ ఆమెకు ఎదురుగా ఉన్న ఆవిడను చూసి చూపుని అలాగే వదిలేసి నిర్ఘాంతపోయాడు. ఆవిడ చిట్టితో ఏం మాట్లాడుతుంది? అయినా ఈ చిట్టి తనతో ఏం మాట్లాడుతుంది? ఇద్దరికీ పరిచయం కూడా లేదు. ఆవిడ ఏం చెబుతుందో ఏమో. ఈ తింగరిది ఏం అర్థం చేసుకుంటుందో. అసలు చిట్టిని నాతో పాటు ఇక్కడికి తీసుకుని రాకుండా ఉండాల్సిందేమో అని అనుకుంటూనే రాహుల్ కోపంగా చిట్టి వద్దకు వెళ్ళాడు. అతను వచ్చేసరికి సుమలత గారు అక్కడి నుండి వెళ్ళిపోయారు. రాహుల్ కోపంగా చిట్టినే చూస్తూ ఇంకా ఇక్కడే ఉన్నావెందుకు అని ఏమీ తెలియనట్టుగా అడిగాడు. అమ్మయ్య, అంటే ఇతను వాళ్ళమ్మను చూడలేదన్నమాట. ఆవిడ గురించి చెప్తే రాహుల్ కోప్పడుతాడేమో. ఎందుకు వచ్చిన బాధలే. ఇప్పటికే నా మీద చాలా కోపంగా ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళమ్మ గురించి చెప్పి ఇంకా కోపం తెప్పించలేను. ఏదో ఒకటి చెప్పాలి. ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ తన వేళ్ళకి ఉన్న గోళ్ళని కొరికేస్తూ ఉంది. ఆమె ఏం చెప్తుందా అని రాహుల్ కూడా చిట్టినే చూస్తూ ఉన్నాడు. ఏంటి, తిన్నది సరిపోలేదా? నువ్వు వేళ్ళని కూడా తినేస్తున్నావు? అదేమీ కాదు, ఏదో అలవాటులో పొరపాటు అంతే. అంతేనా? ఇంకేమీ లేదా? ఇంకేముంటుంది, ఏమీ లేదు. నేను అడిగింది వేరే ప్రశ్న. నువ్వు ఇంకా గదిలోకి రాలేదు ఎందుకు? అది అది మరి మీరు నా మీద కోపంగా ఉన్నారు కదా. హా హా, నేను నీ మీద కోప్పడ్డానా తల్లి? నువ్వే కదా ఎప్పుడూ నా మీద అరుస్తూ కోప్పడేది. అంటే నేను గయ్యాలిలా కనిపిస్తున్నానా మీకు? అలా అని నేను అనలేదు. అవును, మీరు ఏమీ అనరు. ఒక్క మాటలో ఎన్నో అర్థాలు ఉంటాయి తెలుసా? తెలుసు, నాది కూడా సేమ్ డైలాగ్. ఇప్పుడు మీరు నాతో గొడవ పడడానికి వచ్చారా ఇక్కడికి? కాదు, ఇందాక నీతో ఒక ఆవిడ కూర్చొని మాట్లాడింది కదా, తనతో ఏం మాట్లాడామని అడగడానికి వచ్చాను. ఎవరు? నేనెవరితో మాట్లాడలేదే. ఏయ్, అబద్ధాలు చెప్పకు. నేను మన రూమ్లో నుండి చూశాను. అవునా? అయితే చెప్పండి, నేనెవరితో మాట్లాడాను? తను ఎక్కడుంది? తను ఎవరో నువ్వే చెప్పాలి. ఎవరితో మాట్లాడావు, తను ఎక్కడికి వెళ్ళిందో కూడా. అబ్బో, మీ తెలివికి ఒక జోహార్. మీరేదో ఊహించుకున్నట్టున్నారు. అదే నిజం అనుకొని నన్ను దబాయించి అడుగుతున్నారు. అదేమీ కాదు, నేను ఊహల్లో బ్రతికేవాడిని కాదు. అవునా? అయితే నేను ఎవరితో మాట్లాడానో చెప్పండి. చిట్టి, నన్ను విసిగించకు. నువ్వు ఆవిడ కలిసి మాట్లాడుకుంటూ ఉండడం నేను చూశాను. నువ్వు ఆవిడతో దూరంగా ఉండాలి. ఓయ్ ఆపో, ఇందాకటి నుండి ఆవిడ ఈవిడ అంటూ తెగ హైరానా పడిపోతున్నా. నేను ఎవరితో ఏమీ మాట్లాడలేదు. నీ మరదలు సాహితి పిలిచింది. తను పిలిచింది కదా అని ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. ఆవిడ పక్కనే మీ అమ్మ కూడా ఉంది. అంతేగాని ఆవిడ మీ గురించి ఏమీ చెప్పలేదు. అయినా ఏముంది నీ గురించి చెప్పడానికి? అవునులే, నా గురించి చెప్పడానికి తన దగ్గర ఏముంటుంది? ఏమీ ఉండదు. చిన్నప్పుడే వదిలేసి వెళ్ళింది కదా. రాహుల్ చిన్నబోయిన ముఖం పెట్టి అలా అనగానే చిట్టికి కాస్త బాధగా అనిపించింది. అతనితో
ఆప్యాయంగా 4 మాటలు మాట్లాడాలి అనిపించింది. కానీ అతను కోపాన్ని చూపిస్తూ, చిట్టి, నువ్వింకెప్పుడు ఆవిడ ఎదుట పడకు. ఆవిడ పిలిచినా నువ్వు తనతో మాట్లాడకు అని అతను గట్టిగా చెప్పాడు. అయ్యో పాపం అనుకున్నాను ఇప్పటి వరకు. అప్పుడే నా మీద పెత్తనం చూపిస్తున్నాడు చూడు. ఏంటి చిట్టి అలా చూస్తున్నావు? నేను చెప్పింది అర్థమైందా లేదా? ఇంకా అతనితో వాదన పడే ప్రయోజనం లేదు అని చిట్టి సైలెంట్గా సరే అన్నట్టు తలాడించింది. చిట్టి రాహుల్ చెప్పేది వింటూనే చూపు మొత్తం ఒక చిన్న పిల్లాడు ఐస్ క్రీమ్ తింటున్న వైపే పెట్టింది. ఆమెకు ఐస్ క్రీమ్ తినాలని ఎంతో ఆశగా ఉన్న రాహుల్ని అడగలేక మౌనంగా ఉంది. ఏంటి, నేను ఇక్కడ మాట్లాడుతూ ఉంటే నువ్వు అక్కడెక్కడో చూస్తున్నావు? హా, ఏమీ లేదు, ఏమీ లేదు. మీరు వెళ్ళి పడుకోండి. నేను కొద్దిసేపు ఇక్కడే ఉండి వస్తాను. రాత్రంతా మీరు పడుకోలేదు కదా, మీటింగ్లో ఉన్నారు కదా, సరిగ్గా నిద్రపోకుండా ఉన్నారు. వెళ్ళి పడుకోండి అని చిట్టి అనగానే రాహుల్ అంతే సీరియస్గా ముఖం పెట్టి, నేను ఇక్కడ పడుకుంటూ ఉంటే అక్కడ మీటింగ్స్ ఎవరు కంప్లీట్ చేస్తారు? రేపు మా ఫ్రెండ్ పెళ్ళి ఉంది. పెళ్ళికి అటెండ్ అవ్వాలి అంటే రేపు జరగాల్సిన మీటింగ్స్ కూడా ఈరోజే పూర్తి చేయాలి అని అతను అనగానే చిట్టి నోరెళ్ళ పెట్టింది. అంటే మీరు ఇప్పుడు కూడా మీటింగ్కి వెళ్ళాలా? హా, వెళ్ళాలి. అయినా నువ్వు కోరుకునేది కూడా ఇదే కదా. నా నీడ కూడా నీ మీద పడకూడదు అంటే నేను నీ చుట్టుపక్కల కనిపించకుండా ఉండాలి. అప్పుడే కదా నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది. నేను మరీ అంతలా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానా? అంటే నా కోసమే మీరు నిద్ర లేకుండా ఈ మీటింగ్స్ని అరేంజ్ చేసుకున్నారా? నీ గురించి ఏమీ కాదు, నా బిజినెస్ కోసం. నువ్వు ఇందాక మాట్లాడావే, వాళ్ళలాంటి వాళ్ళందరూ చేరుకొని పొజిషన్స్కి నేను వెళ్ళాలి. అదే నా కోరిక. మీరు ఏమంటున్నారో ఏమో నాకైతే అర్థం కాలేదు. కానీ మీరు ఇలా రాత్రి పగలు తేడా లేకుండా వర్క్ చేస్తూ ఉంటే మీ ఆరోగ్యం అని చిట్టి అంటూ ఉండగానే రాహుల్ చెయ్యి పైకెత్తి, ఇక ఆపు, ఒక్క మాట కూడా నీ నోటి నుండి రాకూడదు. నా గురించి ఆలోచించే వాళ్ళు ఎవరూ లేరు. అయినా నా గురించి నేను చూసుకోగలను, ఆలోచించుకోగలను. ఇక గదిలోకి వెళ్దామా? ఓ, సారీ, నా ఉద్దేశం వేరే. నా ఫైల్స్ అన్నీ గదిలోనే ఉన్నాయి. వాటిని తీసుకొని నేను వెంటనే వెళ్ళిపోతాను. ఇక పద అంటూ చిట్టిని వెంట పెట్టుకొని రాహుల్ వాళ్ళ రూమ్లోకి వెళ్ళాడు. రాహుల్ తన ఫైల్స్ అన్నీ తీసుకొని కిందకి వెళ్ళబోతూ ఉండగానే చిట్టి డోర్ వద్దనే నించొని, మీరు ఇప్పుడు వెళ్ళడం నిజంగా అంత అవసరమా అని తలదించుకొని అడిగింది. ఆఫీస్ నాదే, కానీ ఒక ఎంప్లాయీని మాత్రం కాదు. నేను వెళ్ళడం తప్పనిసరి. క్లయింట్స్ కోప్పడితే డీల్ క్యాన్సిల్ అవుతుంది. అయినా ఎందుకు అలా అడుగుతున్నావు నువ్వు? ఏమీ లేదు. ఈ గదిలో ఒక్కదాన్నే ఉండాలంటే కాస్త భయంగా ఉంది అని ఆమె అలా అనగానే రాహుల్ చిట్టి వైపే చూశాడు. పెద్దవాళ్ళు చిన్నపిల్లలని వదిలేసి వెళితే గదిలో ఒంటరిగా ఉన్న చిన్న పిల్లలా కనిపించింది చిట్టి. డోర్ తీసి, మీరు వెళ్ళక తప్పదు అంటున్నారు కదా, వెళ్ళిరండి అంటూ సైడ్ ఇచ్చింది. అతను వెళుతూ, రేపు మార్నింగే వచ్చేస్తాను, నువ్వు త్వరగా రెడీ అయ్యి ఉండు, పెళ్ళికి వెళ్ళాలి అని చెప్పేసి రాహుల్ వెళ్ళిపోయాడు. ఈ బాబుగారికి ఎప్పుడు కోపం వస్తుందో తెలీదు. అయినా వాళ్ళమ్మ నాతో ఏం మాట్లాడాలి అనుకుంటుంది. రాహుల్ వస్తున్నాడు అని తెలిసి ఆవిడ త్వరగా వెళ్ళిపోయింది. లేకపోతే
ఏదో ఒక విషయం చెప్పాలి అని వచ్చిన ఆవిడ చెప్పకుండా వెళుతుందా? మళ్ళీ కలుద్దామన్నది, కానీ ఎప్పుడు కలుస్తుంది, ఎక్కడ కలుస్తుంది, నాతో ఏం చెప్పాలనుకుంటుంది? వాళ్ళ కొడుకు రుద్ర వాళ్ళ అమ్మను అంతగా కోప్పడుతున్నాడు, ఇక్కడ రాహుల్ కూడా కోప్పడుతున్నాడు. ఇద్దరూ తల్లి మీద కోపాన్ని చూపిస్తున్నారు. మరి ఆవిడ ఏ కొడుకును ప్రేమిస్తుంది? రాహుల్ చిన్నప్పుడే వదిలేసింది. మరి ఇంకొక కొడుకు ఉన్నాడు కదా, అతను తనను వెంబడే ఉన్నాడు కదా, కానీ అతను కూడా కోపడుతున్నాడు వాళ్ళమ్మ మీద. ఎందుకని? అబ్బా, ఏంటో ఏమో అంతా గజిబిజిగా ఉంది. అసలు ఆవిడ ఎందుకు ఏడుస్తుంది, ఏం జరుగుతుంది, ఏది అర్థం కావడం లేదు అని చిట్టి తల పట్టుకొని డోర్ దగ్గరే కూర్చొని ఉంది. అప్పుడే వెయిటర్ వచ్చి బెల్ కొట్టగానే ఎంతో సీరియస్గా ఆలోచిస్తూ ఉన్న చిట్టి ఆలోచనల నుండి బయటపడింది. డోర్ తెరిచి ఎదురుగా ఉన్న వెయిటర్ని చూసి, ఏంటి అప్పుడే వచ్చావు? ఇందాకే తిన్నాం కదా, నువ్వే వడ్డించావు కదా, మళ్ళీ భోజనం తీసుకొని వచ్చావా? నాకేమి వద్దు, ఇక నుండి వెళ్ళిపో, నన్ను డిస్టర్బ్ చేయకు అని చిట్టి చెడాపెడా నోటికి వచ్చినట్టు ఆమె ఫ్రస్ట్రేషన్ అంతా అతనిపై చూపిస్తూ ఉంది. మేడం కూల్, మీరు చాలా కోపంగా ఉన్నారనేమో. సార్ మీకోసం ఐస్ క్రీమ్ పంపించారు, ఇది తిని కాస్త చల్లబడండి, నేను మళ్ళీ మీ కంట పడను అంటూ అతను తెచ్చిన ఐస్ క్రీమ్ బాక్స్ ఆమె చేతిలో పెట్టేసి తిరిగి చూడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతను కింద పడుతూ పరుగులు తీయడం చూసి చెట్టి పగలపడి నవ్వింది. అబ్బా, ఎంత చల్లగా ఉందో, చేతిలో చల్లగా అయిపోతున్నాయి. అయినా నాకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుందని రాహుల్కి ఎలా తెలిసింది? కనిపించాడు కానీ చాలా మంచివాడు, నాకు ఏది కావాలన్నా ఇట్టే కనిపెట్టిస్తాడు. అబ్బా, ఐస్ క్రీమ్ చేతిలోనే కరిగిపోయేలా ఉంది, త్వరగా తినేయాలి అంటూ డోర్ పెట్టుకొని ఐస్ క్రీమ్ బాక్స్ మొత్తం ఖాళీ చేసేసింది. రాహుల్కి ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పాలి అనుకుంది, కానీ ఈగో అడ్డు వచ్చింది. రేపు పెళ్ళికి వెళ్తాం కదా, అప్పుడు చెప్తానులే, ఇప్పుడు మీటింగ్లో ఉండొచ్చు, డిస్టర్బ్ ఎందుకు చేయడం అని అనుకుంది. ఉదయం లేవగానే చిట్టి కళ్ళు తెరిచి రాహుల్ వచ్చాడా అని ఆమె పక్కన చూసింది. అతను కనిపించలేదు, కానీ ఆమె పక్కన ఉండాల్సిన దిండు లేకపోయేసరికి ఎదురుగా ఉన్న సోఫా వైపు చూసింది. రాహుల్ పడుకొని ఉన్నాడు. అయ్యయ్యో, రాత్రే వచ్చేసినట్టున్నాడు. ఇంత పెద్ద మంచం ఉంది కదా, హాయిగా ఇక్కడ పడుకోకుండా అక్కడ ఎందుకు పడుకున్నాడు? ఏంటో ఏమో, వెళ్ళి లేపనా? వామ్మో, వద్దు, ఎప్పుడు వచ్చాడో ఏమో, పడుకొని మళ్ళీ నిద్ర డిస్టర్బ్ అవుతుంది. అతను లేచేసరికి నేను త్వరగా రెడీ అవుతాను. నాకు చీర కట్టుకోవడం కూడా రాదు, ఆ చీరతో ఎలా అవస్థపడాలో ఏమో అని అనుకుంటూనే త్వరగా వెళ్ళి ఫ్రెష్ అయ్యి అద్దం ముందు నిలబడి మంచం వైపు చూసింది. రాహుల్ గదిలో లేడు అనుకొని ఆమె జుట్టుకి టవల్ కట్టుకొని లంగా జాకెట్పై చీరతో తంటాలు పెడుతూ ఉంది. అలా 20 నిమిషాలు అవస్థపడినా ఎంతకీ ఆమె చీర కట్టుకోవడం కుదరడం లేదు. అప్పుడే వెయిటర్ కాఫీ అంటూ బిల్ మోగించాడు. ఆమె టెన్షన్ పడుతూ అర్జెంటుగా కాఫీ తాగితేనైనా కాస్త రిలీఫ్గా ఉంటుందేమో అని అనుకొని హా వస్తున్నా అంటూ డోర్ తెరవబోయింది. ఒక్క నిమిషంలోనే రాహుల్ పైకి లేచి ఆమె ఎదురుగా నిలబడి, ఏయ్ మెంటల్, ఏం చేస్తున్నావు? ఇలాగే డోర్ ఓపెన్ చేస్తావా అని అతను గుర్తు చేయడంతో చిట్టి చేతులతో ఆమె అందాలను దాచేస్తూ రాహుల్ కప్పుకున్న దుప్పటిని వాళ్ళంతా కప్పుకొని సోఫాలో కూర్చుంది. రాహుల్ చిరునవ్వు నవ్వుతూ డోర్ ఓపెన్ చేసి వెయిటర్ తెచ్చిన కాఫీ కప్పులను తీసుకొని
చిట్టి ముందు ఒక కాఫీ కప్పు పెట్టాడు. ఆమె కాఫీ కప్పు వైపు, రాహుల్ వైపు చూస్తూ, నువ్వు నువ్వు ఎప్పుడు వచ్చావు? అయినా నువ్వు మేల్కొని ఉన్నావా అని తడబడుతూ అడిగింది. నువ్వు లేవగానే ఎదురుగా ఈ సోఫానే నీకు కనబడుతుంది కదా, అయినా వాష్రూమ్లోకి వెళ్ళేటప్పుడు నన్ను చూడలేదా? హా, చూశాను. కానీ నువ్వు మంచం పైన కనిపించకపోయేసరికి మర్చిపోయాను. నువ్వు ఈ గదిలో లేవు అనుకున్నాను. నేను లేను అనుకున్నాను, సరే. కానీ ఇందాక నువ్వేం చేయబోయావు? ఇలాగే వెళ్ళబోయావు కదా బయటికి. సారీ, మర్చిపోయాను అంటూ మీరు నిద్రపోకుండా నన్నే చూస్తూ ఉన్నారా? నేను నిన్నేమీ చూస్తలేను. ఆ అద్దమే నా వైపు తిరిగి ఉంది. అంటే మీరు పూర్తిగా లేదు లేదు, వామ్మో, మళ్ళీ నీ అందాలను చూసే అంత సాహసం నేను చెయ్యను. అందుకే ఈ దుప్పటి నిండా కప్పుకున్నాను. ఇంతలోనే బెల్ మోగింది. నువ్వు అలాగే డోర్ తీయబోయావు అని తెలిసి నిన్ను ఆపాను, అంతే. అయినా నేను అర్జెంటుగా వాష్రూమ్కి వెళ్ళాలి అనుకున్నాను. కానీ నువ్వు అరగంట నుండి చీర కట్టుకోవడం లేదు, నన్ను వాష్రూమ్లోకి వెళ్ళనివ్వడం లేదు. పోనీ నేనే కళ్ళు మూసుకొని వెళ్ళాలి అనుకున్నాను. నువ్వు నన్ను తప్పు పడతావో అని తెలిసి సైలెంట్గా పడుకున్నాను అంటూ అతను పరుగున వాష్రూమ్లోకి వెళ్ళాడు. అతను అన్న మాటలకు చెట్టి చిరునవ్వులు చిందిస్తూ కాఫీ తాగేసింది. కానీ ఆమెకు ఎదలో ఏదో అలజడిగా అనిపించింది. రాహుల్ చూసే చూపు, అతని శ్వాస, అతని స్పర్శ పూర్తిగా ఆమెకి సొంతం అన్నట్టుగా అనిపించింది. ఒక్కసారి అతన్ని హత్తుకోవాలి అనిపించింది. అంతలోనే అతను డోర్ తీసుకొని బయటికి వచ్చాడు. చిట్టి కళ్ళలో ఏదో కాంతిని నింపుకొని అతన్నే చూస్తూ ఉంది. ఆమె చూపుకు అర్థం తెలియక రాహుల్ ఆమె కళ్ళలోకి చూడలేక చూపు తిప్పుకున్నాడు. చిట్టి పైకి లేచి నిలబడి రాహుల్ ముందు నిలబడి ఆమె కప్పుకున్న దుప్పటిని తీసేసి ఆమె చీరని అతను ముందు పెట్టి, నాకు మీరు చీర కడతారా అని చూపు తిప్పుకోకుండా కైపుగా అడిగింది.